ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామము ద్వారా మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మరొక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు నేర్చుకునే అవకాశాన్ని మనకి కల్పించినటువంటి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు నేను తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం మనం చేద్దాం. అంతకంటే ముందుగా చిన్న కృతజ్ఞత దేవునికి తెలియచేసి ప్రార్థన పూర్వకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ సమయంలో నీ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుతుండగా నాయనా, మీ గ్రంథంలో మీరు మా కొరకు ఏవైతే రాయించి ఉంచారో ఆ మాటలను మేము ఉన్నట్లుగా చదివి వివరించగలిగే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వినుచున్నటువంటి వాక్యము బైబిల్లో అలాగుందో లేదో వారి పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. వాక్యాన్ని మేము ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో దానిని మా జీవితాల్లో అన్వయింప చేసుకుని వాక్య ప్రకారం మా జీవితాన్ని కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని, ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక విలువైనటువంటి అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం నమ్మినటువంటి దేవుడు, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఆది నుండి కూడా మనుషుల యొక్క జీవితాలను ఆయన కట్టుకుంటూ వచ్చాడు. ఆయన మానవుల యొక్క జీవితాల్ని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన కట్టే జీవితాల్ని ఆయనకు దూరం చేసి అనేక మంది జీవితాల్ని పడగొట్టే పని ఒకటి చేస్తూ ఉన్నాడు. వాడి పేరు సాతాను, అపవాది అని మనం బైబిల్లో చూస్తుంటాం. అంటే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుడు ఏకముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏకము అనే పదాన్ని ఒక్కటిగా, కలిసిగట్టుగా అనే అర్థాలు మనం బైబిల్లో చదువుతాం. అనంటే ఏకముగా ఉండాలి. దేవుని నమ్మినటువంటి ప్రజలు, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రజలు, ఆయన పిల్లలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వారందరూ ఏకముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారందరూ ఏకముగా ఉండాలని దేవుడు కోరుకుంటే అపవాది ఏదేను వనములోనే మానవుణ్ణి దేవునితో ఏకముగా ఉండడానికి వీలు లేకుండా దేవునికి మనుషుడికి మధ్యలో పాపాన్ని ప్రవేశపెట్టాడు అపవాది. ఎందుకు దేవుడు మనుషుడు ఏకంగా ఉండలేకపోయారు, దేవుడు ఎందుకు మనిషితో సహవాసం చేయట్లేదు అని మనం ప్రశ్నిస్తే, దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కావాలంటే మానవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మానవునికి మధ్యలో అపవాది పరిశుద్ధత లేకుండా పోగొట్టాడు. పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైనటువంటి, అశుభ్రమైనటువంటి హృదయం కలిగినటువంటి మనుష్యుడితో సహవాసం చేయలేడు. కనుక అందుకని అపవాది మానవ జీవితంలోనికి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాన్ని ప్రవేశపెట్టాడు. ఏదేను వనంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఆ ఏదేను వనంలో మధ్యలో ఉన్నటువంటి చెట్టు యొక్క వృక్ష ఫలాలను మీరు తినకూడదు అని ఆదాము హవ్వలకు ఆజ్ఞాపిస్తే, దేవుడు ఇది మీతో చెప్పాడా, ఇది నిజమా, మీరు ఆ చెట్టు యొక్క వృక్ష ఫలాలను తినుదినమని మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారు, దేవుని కంటే గొప్పవారై దేవతల వలె అవుతారు. అలాగూ అవ్వడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. కనుక మీరు నిరభ్యంతరంగా వాటిని తినొచ్చు అని చెప్పాడు అపవాది. ఎప్పుడైతే అలాగూ హవ్వతో అపవాది సంభాషించాడో, హవ్వగారు కొన్ని ఫలాలు తీసుకుని తిని
తన భార్యకు కూడా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సమాచారం ఇస్తుంది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెయ్యొద్దన్న పని చేశారో, దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాన్ని బట్టి దేవునికి ఆదాము హవ్వలకి మధ్యలో ఎడబాటు అనేటువంటిది ఏర్పడింది. దేవునితో ఏకంగా ఉండాల్సినటువంటి వారు, దేవునితో కలిసి ఉండాల్సినటువంటి వారు, దేవునితో కలిసి సహవాసంలో ఉండాల్సినటువంటి వారు దేవునికి దూరమైనట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. అంటే దేవుడేమో మానవుల యొక్క జీవితాన్ని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అపవాది దేవుని ఎదుట లేకుండా దేవునికి వ్యతిరేకంగా అనేక మంది పడిపోవడానికి అపవాది పురుకొల్పుతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద సువార్త ప్రకటన చేసినప్పుడు, ఆయన సువార్త పరిచర్య ముగించుకుని భూమి మీదకి ఆయన వచ్చినటువంటి పని ముగించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళే సమయంలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఒక ప్రార్థన చేశారు. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో విలువైనటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి చేసినట్లుగా మన గ్రంథం సమాచారం ఇస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. 17వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. ఎవరి కొరకు చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన? ఆ విషయం తెలియాలంటే మనం పై వచనం చదవాలి. ఒకసారి 6వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అనంటే, లోకములో నుంచి ప్రత్యేకపరచబడిన ప్రజలు యేసుక్రీస్తుని అంగీకరించారు. ఎవరు అనంటే అపోస్తలులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయంలో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనం చదువుదాం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తుల కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. ప్రార్థన చేసేదెవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరి గురించి? ఆయన 12 మంది శిష్యులైనటువంటి అపోస్తుల గురించి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు నేను అనేక వీడియోల్లో మీకు తెలియపరుస్తున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు ఈ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఈ విషయాలు, ఈ 5 విషయాలు మీ మనసులో పెట్టుకుని బైబిల్ గ్రంథాన్ని తప్పకుండా మీరు చదివినట్లయితే విషయాలు మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. ఎవరి గురించి? ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలుల గురించి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో కింద వచనాల్లో మనం చదువుతున్నాం. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే 11వ వచనంలోనికి రండి. నేనెక్కను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. ఎవరో? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయే సమయం సమీపించింది. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణం అవుతుంటే ఆ ఆరోహణమయ్యే సమయానికి ముందుగా ఆయన భూమి మీద 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని అపోస్తులు అని అన్నారు గ్రంథం. ఈ అపోస్తుల గురించి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నేను వీరందరినీ విడిచి వెళ్ళవలసిన సమయం నాకు వచ్చింది కనుక ఇప్పుడు నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనేది కింద చెప్పాడు. నేనకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. ఉన్నవారెవరు?
యేసుక్రీస్తు శిష్యులు. ఓ లోకంలో ఉండని వారెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అనంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి. పరలోకం చేరే అవకాశం వచ్చింది. పరలోకం వెళ్ళగలిగే సమయం ఆయనకొచ్చింది. ఇప్పుడు భూమి మీద తన పరిచర్యను ముగించుకుని పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు తాను నమ్మిన తనను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనంటే కింద మనకు తెలియపరిచాడు. వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమయ్యున్నలాగున. మీరు పదాన్ని గమనించాలి. పరిశుద్ధుడవైన తండ్రి. ప్రార్థన చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు ఆయన ప్రార్థనలో ఏ పదం ఉపయోగిస్తున్నాడు? మనము ఏకమయ్యున్నలాగున. అంటే ఇప్పుడు దైవత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు. వారంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యులుగా వచ్చినటువంటి 12 మంది అపోస్తలులు. వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అంటే యేసుక్రీస్తు ప్రభు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నారు ఈయన. ఏమని అనంటే, మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో నీవు లోకములో నుంచి నాకు అనుగ్రహించిన ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులుగా పిలువబడిన 12 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ ఏకమై ఉండాలి. ఎందుకు? మనం ఏకమై ఉన్నాము. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగూ లోకములో నుంచి నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుషులు, లోకములో నుంచి నీవు నా కొరకు ప్రత్యేకపరిచినటువంటి ఈ అపోస్తులు ఏకమయ్యుండులాగున నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఐక్యత అనేటువంటిది లేదు. ఏ విషయంలో ఐక్యత లేదు అనంటే, బోధల విషయంలో ఐక్యత లేదు, సంఘము విషయంలో ఐక్యత లేదు, విశ్వాసము విషయంలో ఐక్యత లేదు, సిద్ధాంతాల విషయంలో ఐక్యత లేదు. చాలామంది వాడే పదాలు ఏంటంటే, మీ సంఘం మీది, మా సంఘం మాది, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మీ సిద్ధాంతం మీది, మా సిద్ధాంతం మాది. ఎక్కడైనా బైబిల్లో మీ విశ్వాసం మీది, మీ సంఘం మీది, మీ భక్తి మీది, మీ సిద్ధాంతం మీది, మీ సంఘ విశ్వాస ప్రమాణం మీది, ఎక్కడైనా బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రయోగించాడు ఆ పదాలు అనంటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, పిలుపు ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక్కటే 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 అని 7 సార్లు ప్రయోగించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను నమ్మే విశ్వాసులంతా, ఆయనను కలిగి ఉండే వారందరూ, క్రైస్తవులుగా పిలువబడే వారందరూ ఏకముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకున్నాడు. ఐక్యత కలిగి ఉండాలని కోరుకున్నాడు. క్రైస్తవ సమాజంలో ఐక్యత లేదు. ఏ విషయంలో లేదంటే దేవుని విషయంలో ఐక్యత లేదు. ఎందుకు ఐక్యత లేదో, ఎందుకు ఇలాగ విభజన పాలైపోయారో, ఎందుకు విడిపోతున్నారో ముందుగా మనం పాఠం ముందుకు కొనసాగింపులో మనం చూద్దాం. ఇప్పుడు ఇదే 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20 వచనము 21 వచనం కూడా మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 20, 21, 22 వచనాలు మనం చదువుదాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీ యందు నేనను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ ఎన్నో వచనం అనంటే 11వ వచనంలో ఏమన్నాడంటే, మనము ఏకమై ఉన్నలాగున నేను లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు, అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు మనతో ఏకమై ఉండాలన్నాడు. ఇప్పుడు 21వ వచనము 20వ వచనం 21వ వచనంలోకి వచ్చేటప్పటికి, మనము ఎలాగైతే ఏకమై ఉన్నామో, అపోస్తులు మనతో ఎలాగైతే ఏకమై ఉన్నారో, వారి వాక్యము వినిన వారందరూ విశ్వాస విషయములో
వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి, ఒక్కటై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏం ప్రార్థన చేస్తున్నారనంటే, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళని ముక్కలు చేసేటువంటి వాడు ఒకడున్నాడు. ఎవరు అనంటే అపవాది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తన పరిచర్యను ముగించుకుని పరలోకానికి వెళ్ళే సమయంలో తన శిష్యులైనటువంటి అపోస్తుల గురించి ప్రార్థన చేశాడు. వారు ఎలా ఉండాలి? నీవు నేను ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు మన యందు ఏకమై ఉండాలి. వారు మాత్రమే కాదు కానీ వారి వాక్యము ఎవరైతే విని, అంటే అపోస్తుల బోధ ఎవరైతే విని, ఆ అపోస్తుల బోధ వలన వారి వాక్యము వలన ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ ఏకమై ఉండాలి, ఒక్కటై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనమందరము ఏకమై ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ సమాజంలో ఎన్నో రకాలైనటువంటి మత శాఖలు, ఎన్నో రకాలైనటువంటి సంఘాలు, ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి బోధలు. ఒక ఆయనమో జెండా కింద నుంచి బాప్తిస్మంటాడు, ఒక ఆయనమో చిలకరింపు బాప్తిస్మంటాడు, ఒక ఆయనమో పెళ్లి కొరకు బాప్తిస్మంటాడు, ఒక ఆయన బాప్తిస్మం పొందకపోయినా పర్లేదు, నీ హృదయంలో ప్రభువుని విశ్వసిస్తే చాలని అంటాడు, ఒక ఆయనమో దశంభాగాలు తీసుకురండి అంటాడు, ఒక ఆయనమో నేనే స్వస్థపరిచేస్తాను మిమ్మల్ని అంటాడు, నేను ఇచ్చే కొబ్బరి నూనె మీరు రాసుకుంటే మీరు స్వస్థత పొందుతారంటాడు, ఒక ఆయనమో నా దగ్గరికి మీరు వస్తే నా దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయంటాడు. ఇలా రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి విధానాలు, రకరకాలైనటువంటి అరటిపండు తింటే పిల్లలు పుట్టిస్తానని ఒక ఆయన, కర్చీఫ్లు ఎగరేస్తుంటే స్వస్థత కలుగుతుందని చెప్పేవారు కొంతమంది. లోకంలో ఇంత గందరగోళం క్రైస్తవ సమాజంలో జరుగుతున్నప్పుడు ఎలాగూ మనం కనిపెట్టాలి? ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన బోధ ఏంటి? క్రైస్తవ సమాజంలో సేవకులుగా వారు బోధిస్తున్న బోధ ఏంటి? అసలు మనం అందరము ఏకమవ్వాలి. ఏ విషయంలో అంటే విశ్వాస విషయంలో ఏకమవ్వాలి. వారి వాక్యము వినిన వారు, అంటే ఎవరి వాక్యము? అపోస్తులు బోధించిన బోధ విన్నవారందరూ ఏకమై ఉండాలి. ఏ విషయంలో అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడంలో, ఆ విశ్వాసం విషయంలో ఏకత్వానికి రావాలి. ఇప్పుడు అలాగ ప్రభు కోరుకుంటే నేటి క్రైస్తవులు అంటారు, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. అంటే విశ్వాసం ఎన్ని రకాలైన విశ్వాసాలు ఉన్నాయి? విశ్వాసము ఒక్కటే అని అన్నది బైబిల్. మరి విశ్వాసము ఒక్కటైనప్పుడు మరి మనమేంటి? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. మీ సంఘ సిద్ధాంతం మీది, మా సంఘ సిద్ధాంతం మాది. అంటే సంఘము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని సంఘాలు కడతానని బైబిల్లో చెప్పాడు. ఇప్పుడు అసలు ఎందుకు ఏకమవ్వాలి? ఏకత్వం దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఇలాగా అపవాది విభజనల పాలు చేస్తున్నాడు అనంటే ఎందుకు? అసలు యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులందరూ ఆయన యందు విశ్వాసం ఉంచేవారందరూ ఏకమై ఉండాలని కోరుకుంటే ఎందుకు ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు, ఇన్ని రకాలైనటువంటి గందరగోళం లోకంలోనికి వచ్చిందో కొన్ని కారణాలు మనం చూద్దాం. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త ఇలాగ విభజన పాలవడానికి మీ సంఘం మీది, మా సంఘం మాది, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మీ భక్తి మీది, మా భక్తి మాది. అంటే మీ భక్తి, మా భక్తి, మీ విశ్వాసం, మా విశ్వాసం, మీ సంఘం, మా సంఘం అంటున్నాడు. అంటే వీళ్ళు దేనిని బట్టి ఇలా మాట్లాడుతున్నారంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి వస్తే దానికి కారణం ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. అందుకాయన వారితో ఎలాగూ చెప్పేవారెవరో? యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి
క్రీస్తులో విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు, క్రైస్తవులైనటువంటి వారు, వారి విశ్వాసంలో ఏకత్వం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలా ప్రమాదకరమైనటువంటి విధానం క్రైస్తవంలోనికి వచ్చింది. ఏంటయ్యా ఆ ప్రమాదకరమైనటువంటి విధానం అని అంటే, వీళ్ళు దేవునిని హృదయం వరకు తెచ్చుకోలేదు. దేవుణ్ణి ఎక్కడ పెట్టారంటే కేవలం పెదవులు మాత్రమే తీసుకొచ్చారు. పెదవులకు మాత్రమే దేవుణ్ణి పరిమితం చేశారు. అంటే దేవుణ్ణి హృదయ అంతరంగాల్లోనికి తీసుకోకుండా దేవుణ్ణి పెదవులతో మాత్రమే స్తుతించి, పెదవులతో మాత్రమే గణపరిచి, ఆ పెదవులకు మాత్రమే దేవుణ్ణి పరిమితం చేశారు. ఇక్కడ అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని. అంటే ఒక వ్యక్తి, మీరు గమనించండి, ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని వాక్యాన్ని గౌరవిస్తాడు. దేవుని వాక్యాన్ని గౌరవించినప్పుడు వాక్యం ఏం చెబుతుందో అది చేస్తాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేనప్పుడు, దేవుణ్ణి గౌరవించలేనప్పుడు వాక్యాన్ని కూడా గౌరవించడం. మీరు ఎప్పుడు గమనించండి, మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోండి, ఈ భూప్రపంచం మీద నీ హృదయములో దేవునికి తప్ప మరెవ్వరికీ ప్రథమమైన స్థానము నీ హృదయంలో ఉండకూడదు. మీరు మనసులో పెట్టుకోండి ఈ మాటని. అందుకని దేవుడు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. అంటే పూర్ణము అనే దానిని మనం ఆలోచన చేస్తే, దేవుని తర్వాతే ఏదైనా, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీకు కలిగిన సంపద కావచ్చు, నీకు కలిగిన జ్ఞానం కావచ్చు, ఏదైనా సరే అది దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని నీ హృదయంలో పొందకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని కంటే ఎక్కువగా ఇతరులను ప్రేమిస్తాడో, దేవుని కంటే ఎక్కువగా నీ జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తావో, అప్పుడు నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మనుషులు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించలేదు కనుకనే దేవుణ్ణి హృదయంలోకి తెచ్చుకోలేకపోయారు. ఈ వీళ్ళు దేవుణ్ణి ఎక్కడికి పెట్టారంటే కేవలం పెదవులకు మాత్రమే పరిమితం చేశారు. చూడండి 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలనుకున్నటువంటి వ్యక్తి, దేవుని కుమారుడిగా కుమార్తెగా అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి, నీ విశ్వాసం బైబిల్ను ఆధారం చేసుకున్నదై ఉండాలి తప్ప మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి నువ్వు విశ్వాసి అవ్వకూడదు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు అయితే బైబిల్ను అనుసరించి, దేవుని మాటలను అనుసరించి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి తప్ప, చాలామంది మా అయ్యగారి కంటే మీకు ఎక్కువ తెలుసా అంటారు. అసలు నీ అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చాడు? నీకు అయ్యగారు ఆయన ఎలాగయ్యాడు? అసలు నీ విశ్వాసం బైబిల్ని బట్టి కలుగుతుందా, మీ అయ్యగారి మాటలను బట్టి కలుగుతుందా? మా సంఘం ఎంత గొప్పదో తెలుసా? మా తల్లి సంఘం అంటారు చాలామంది. తల్లి సంఘం. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా మీకు? క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు పరిశుద్ధపరచబడిన ప్రజలే సంఘం. అనేక సార్లు మీకు తెలియపరిచాను ముందు మాట్లాడినటువంటి వీడియోలో. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఆయన ప్రజలై ఉంటారు. మరి ఆయన ప్రజలైనటువంటి వారు మనుషుల పేర్లు ఎందుకు ధరిస్తున్నారు? కొంతమంది లోదరన్ గారి సంఘం అంటారు, కొంతమంది దేవదాసు గారు అయ్యగారి సంఘం అంటారు, కొంతమంది బాప్టిస్ట్ సంఘం అంటున్నారు, కొంతమంది పెంతుకోస్తు సంఘం అంటున్నారు, కొంతమంది మన్నా సంఘం అంటున్నారు, కొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం అంటున్నారు. ఇలాగ రకరకాలైనటువంటి సంఘాలు ఎలాగూ క్రైస్తవ సమాజంలోకి వచ్చాయి. అసలు సంఘం అంటే పరిశుద్ధపరచబడిన ప్రజలైనప్పుడు ఈ ప్రజలను పరిశుద్ధపరిచింది ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధపరిచినప్పుడు, ఆయన రక్తంతో మిమ్మల్ని కొనుక్కున్నప్పుడు, ఆయన తన ప్రాణం పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నప్పుడు, మీ పాపాలను కడిగినప్పుడు మీరు మనుషుల పేర్లతో ఎందుకు పిలువబడుతున్నారో అంటే మీరు దేవుని కంటే ఎక్కువగా మనుషులు కల్పించిన పద్ధతులనే మీరు అనుసరిస్తున్నారు. అందుకనే దేవుని దగ్గర మీరు ఏకత్వముగా దేవునితో సహవాసంలో ఉండవలసినటువంటి మీరు మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి దేవుని వాక్యమును మీరు అర్థము లేకుండా దేవుని వాక్యమును మీరు నిరర్ధకముగా చేస్తూ దేవునిని వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు కానీ ఇలాగ విభజన పాలవడానికి, ఏకత్వం అవ్వకుండా అయిపోవడానికి, దేవునితో ఐక్యత కోల్పోవడానికి గల కారణం
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక విలువైనటువంటి మాట మనకు దొరుకుతుంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. అంటే ఎవరు? సంఘములోకి వచ్చిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తుని తమ స్వరక్షకుడిగా అంగీకరించిన వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు ఎలా మాట్లాడాలంట? ఏకభావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. అంటే అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘములో వాళ్ళకి కలహాలు ఏర్పడినాయి. కలహములు ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలోకి వస్తాయో ఏకత్వం కోల్పోతాం, ఐక్యత కోల్పోతాం, విభజనల పాలకు దారి చేస్తుంది. డివైడెడ్ అంటే విడిపోతాం. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు కలవవో అప్పుడు వారి ఇరుగురు విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో విడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని ప్రేమించే మనస్సు లేని వారై ఉంటారో అప్పుడు విడిపోతారు. అందుకనే ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 12వ వచనంలోకి మనం వచ్చినప్పుడు, మీలో ఒకడు, అంటే కొరింథీలో ఉన్న సంఘములో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘములో ఉన్న వారందరూ విడిపోయారంట. దేనిని బట్టి? వీళ్ళు దేవుని కంటే ఆ సంఘములో ఉన్న కొంతమంది వ్యక్తులను ప్రేమించే ప్రయత్నం చేశారు. కొంతమంది పౌలు గారిని ప్రేమించారు. వీళ్ళందరూ ఏకమై మేము పౌలుకి సంబంధించిన గ్రూపు వారము, మా నాయకుడు పౌలు గారు అని చెప్పారు. కొంతమంది అపోల్లోకి చెందినటువంటి ప్రజలు మా నాయకుడు అపోల్లో అన్నారు. కొంతమంది కేఫా అంటే పేతురు గారికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. ఒకే సంఘంలో కొంతమంది పేతురు గారిని ప్రేమిస్తున్నారు, కొంతమంది పౌలు గారిని ప్రేమిస్తున్నారు, కొంతమంది అపోల్లోని ప్రేమించారు. ఇంకొక 4వ తెగ ఎవరిని ప్రేమించారంటే నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. అంటే కొంతమంది వీళ్ళ జ్ఞానులు అన్నమాట. ఎందుకంటే మనం మనుషులను నమ్ముకోవడం కంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్మాలి. ఆయనే మన విశ్వాసానికి మూలమై ఉండాలి. ఆయనే మన కొరకు చనిపోయాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే మన కొరకు పునరుద్ధానుడై 3వ దినాన లేచాడు అని విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మా నాయకుడు, మాకు ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే అని వారు అంగీకరించారు. అంటే ఎప్పుడు విభజనల పాలవుతాం, ఎప్పుడు క్రైస్తవ విశ్వాసంలో ఏకత్వం కోల్పోతామంటే దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించినప్పుడు. ఒకవేళ మీ బోధకుడు మంచివాడై అవ్వచ్చు, భౌతిక సంబంధంగా మనస్తత్వపరంగా ఆ వ్యక్తి మంచివాడై ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి బైబిల్లో ఉంది బోధిస్తున్నాడా లేదా మీరు ఆలోచన చేయాలి. బైబిల్లో లేని దాన్ని బోధించేటువంటి వాడు దేవునికి మిమ్మల్ని దూరం చేస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. మీరు బైబిల్ వింటున్నప్పుడు, బైబిల్ నేర్చుకొనిచున్నప్పుడు బైబిల్ ఏది ప్రకటించమందో అది మాత్రమే మేము ప్రకటించాలి. బైబిల్ చెప్పలేని విషయంలో మేము ఎప్పటికీ మౌనంగానే ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు ఏకత్వమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు తండ్రికి. ఇప్పుడు నీవు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు క్రీస్తులో ఏకమవ్వాలి. నువ్వు క్రీస్తులో ఏకమయ్యేవాడు అయితే నువ్వు ఏ సంఘంలో ఉండాలి? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో ఉండాలి. ఎందుకు అనంటే క్రీస్తు ఎందుకొరకు చనిపోయాడో ఒక విషయాన్ని మీకు చదివి ఈరోజు ఈ పాఠాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే ఇదే పాఠాన్ని మరొక ఎపిసోడ్లో మరొక 2వ పార్ట్ 2 అనే విషయంలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి
తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగు చేసెను గనుక ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. పైన ఇద్దరిని అన్నాడు. ఎక్కడ అంటే 15వ వచనంలో ఈ ఇద్దరిని. ఎవరిని? యూదులైనటువంటి ఇశ్రాయేలుని, అన్యులైనటువంటి మనలను. యూదులను అన్యులను సిలువలో ఏకం చేశాడంట. సిలువలో ఏకము చేసి ఒక్క నూతన పురుషునిగా చేసి దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించి దేవునిని మనలను ఏకము చేసి సమాధానపరిచాడట. అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి తన రక్తము చేత మనల్ని ఏం చేశాడంటే దేవునితో ఏకం చేశాడు, దేవునితో ఐక్యము చేశాడు. దేవునితో ఎప్పుడైతే మనం ఐక్యత కోరుకుంటామో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి అని అంటే దేవునితో మనల్ని ఐక్యపరచగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆయన మనల్ని ఎలాగో ఐక్యం చేస్తున్నాడు అని అంటే కేవలం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి. నీవు నిజంగా క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తే, నిజంగా నీకు రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువే అని నువ్వు అంగీకరిస్తే, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నువ్వు చేర్చబడితే దేవునితో నువ్వు ఏకమవుతున్నావు, దేవునితో ఐక్యపరచబడుతున్నావు. అప్పుడు క్రైస్తవ సమాజంలో మీరందరూ ఒకే బోధలోనికి, ఒకే విశ్వాసంలోనికి, ఒకే సంఘములోనికి మనమందరము రాగలిగినట్లయితే, బైబిల్ చెప్పిన విధానంలోనికి మనం రాగలిగినట్లయితే, మనుషులు కల్పించిన పద్ధతులను విడిచిపెట్టి క్రీస్తు బోధన అనుసరించడానికి మనం ముందుకు అడుగు వేసినట్లయితే మనమందరము ఏకభావము ఏకతాత్పర్యము కలిగిన వారమై ఒకే విశ్వాసములోనికి, ఒకే సంఘములోనికి, ఒకే నిరీక్షణను కలిగి, ఒకే ప్రభువుని స్వరక్షకుడిగా కలిగి మనం ముందుకు కొనసాగే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ పాఠము ద్వారా క్రైస్తవ్యంలో ఏకత్వము కావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు మనమందరము ఏకమై ఉండవలనని దేవునికి ప్రార్థన చేశాడు. మనం ఏకమై ఉండాలని అంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి, దేవుని వాక్యాన్ని గౌరవించే వారమై ఉండాలి. ఎందుకనంటే దేవుణ్ణి గౌరవించేవాడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుడు కోరుకున్న అడుగుజాడల్లోకి వస్తాడు, దేవుడు కోరుకున్న విధానాలను గౌరవిస్తాడు. దేవుడు తన కుమారునైన క్రీస్తు రక్తము చేత కట్టిన సంఘములోనికి వస్తాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు సంఘములోనికి వస్తున్నావో దేవునితో ఐక్యము చేయబడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవునితో ఐక్యము చేయబడుతున్నావో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ పాఠం ద్వారా క్రైస్తవ జీవితంలో దేవునితో ఐక్యతము కలిగి ఉండాలని ఈ పాఠం ద్వారా మీకు తెలియపరుస్తూ, దేవుని చిత్తమైతే ఇదే పాఠాన్ని మరొక ఎపిసోడ్ ద్వారా ముందుకు కొనసాగించాలని నేను ఆశపడుతూ, ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.